హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా పాలకూర పప్పును సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పాలకూర పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. పాలకూరను ఇలా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూరను కూడా వేసుకోవాలి. ఇలా పాలకూరను వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 4 to 5 విజిల్స్ తర్వాత పప్పు బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు పప్పును ఇలా స్పూన్తోనే మ్యాష్ చేసుకోండి. పప్పును మరీ మెత్తగా మ్యాష్ చేసుకోకండి, ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పప్పును పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు 2-3 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. అలాగే కట్ చేసిన గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పప్పును కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఇలా జ్యూస్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి పప్పును మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇందులో ఎలాంటి మసాలాలు వేయనవసరం లేదు. ఈ పాలకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా పాలకూర పప్పు రెడీ. పాలకూర పప్పు రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.